ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్ లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకరుతాను నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఎవడండి వీడు? ఇదిగో నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీ సామ్రాజ్యం వాయించేస్తాను. గుడ్లప్పకి చూస్తారంటే వాడు ఎవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా వాడు రౌడీ విధవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. లాండాసోరి యాదవనే, సావట్నే, సండాసోడిని. పో ఇక్కడి నుంచి. అలాగే. బా ఆ గొడవదేముంది గాని ఆ నాదెండ్ లంజయ్ గారి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా. లేదు, మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పైన తీసేస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. అమ్మా సైకిల్ మందే. తీరొచ్చేంటి తగలయ్యా. నా సైకిల్ క్రాప్ వేసుకున్న సైకిల్ దొరికిందిగా, ముందు ఆ దొంగను పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదంగా. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు చొక్కా పక్కన పెట్టు. అబ్బే అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమైనా ఉండే, మొత్తం డబ్బులు ఇప్పించేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్ర ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు, 2 చొక్కాలు వేసుకొని. ఏంది ఏందిరా? తెలుగు గురుగారు మీది. మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 260 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? మన ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ డబ్బు పెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ విల్లా మెగా వెంచర్ సార్. చీటర్స్ విల్లానా? అదేంటయ్యా పేరే తేడాగా ఉంది. అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి, చీతాస్. మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు అన్నారు కదా. అది సరే, సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చేయండి. మీ ఎన్ఆర్ఐతో చిక్ అయిదండి, ఎక్కడో ఉంటారు. ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియదు. ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా? ఆ 4 ఎకరాలు ఎవరు కమిటారో తెలుసా? సానియా మిర్జా అండి, టెన్నిస్ అకాడమీ పెడుతుందట. మరి నాకు టెన్నిస్ రాదే. ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి. ఆ సైట్ అవుతుందో తెలుసా? పూరీనండి. పూరీనా? కోకిరి అండి. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు. మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబోయే నేపర్ కదా. ఇంకా మీరేం మాట్లాడదు, ఈ అడ్వాన్స్ తీసుకోండి, అగ్రిమెంట్ చేసుకుందాం. నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్లు అడ్వాన్స్ లేవు. ఆ సైట్ ఎవరితో తెలుసా? ఎవరిది? అటల్ బిహారీ వాజ్పేయిదా? ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారా? లేదే. ఎవరండి మీరు? స్థలాలు ఖాళీగా లేవు, అన్ని అమ్మేశాను. ఏరా గుర్తు పట్టలేదా? పట్టనట్టు నటిస్తున్నావు. సారీ సార్, మీలాంటి పర్సనాలిటీ డ్యూటీ ఫస్ట్ టైం. గుర్తొచ్చిందా? కొంచెం గుర్తొస్తున్నట్టుందా? దగ్గర గుర్తొచ్చింది. నేను చూసి ఎంతకాలం అయింది. బాగున్నావా ఫ్రెండ్స్? నాకేంట్రా, బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్, రజనీతో రేసింగ్, ఐస్ తో డాన్స్ చేస్తూ ఉన్నాను రా. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు, నన్ను క్షమించి వదిలేసాయి. చూడు బ్రదర్,
మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు. అమ్మో అమ్మో ఎంత మోసం. ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. సారీ, ఈ ప్రిన్సిపల్ పొగడ్తలనొచ్చు. క్షమించండి, ఆ విషయం ఇప్పుడే తెలిసింది. వెళ్ళండి. పదండి అయ్యా పోదాం, మన టైం బాగుంది. ప్రిన్స్ నేను కూడా వెళ్ళొస్తానే. బతుకుంటే బోర్డర్ దాటెళ్ళు. ఇంకేసుకో. ఇదో బాబు, నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య, రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్ళకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు, టిఫిన్ ఖర్చు తగ్గుతుంది. అరే బాబు, నీళ్ళు తాగన్నయ్యా. నీళ్లు ఇదిగో, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా, నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి షాకిచ్చాడు. అరే ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద, టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్, మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు, పడమర వైపు. కావాలంటే చూడండి, సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పు అని మా బామ్మ చెప్పింది. ఎవడరా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరీ కామెడీ అని జోకులేస్తారు. ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. ఆహా, అరే ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. ఇదిగోండి సార్ మీ పూరి. ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి? అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చ విధవలు. బాబు, అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా? అంకుల్ అంకుల్, వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపు రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు తీసుకెళ్తాడు. అటు వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా.